తిరుపతి అలిపిరి వద్ద జనసేన పార్టీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హెల్త్ ఇష్యూస్ వల్ల సర్జరీ చేయించుకున్న తమ అధినేత పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని శ్రీవారిని కోరుకున్నారు. గరుడ విగ్రహం ముందు 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీసుకున్నట్లు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజారెడ్డి తెలిపారు. ఆయన త్వరలోనే ప్రజల ముందుకు తిరిగి వస్తారని నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు. జీవితాన్ని అంకితం చేసిన ఏకైక నాయకుడు మా జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి నిన్న చిన్నపాటి ఒక సర్జరీ జరిగింది. దానికి చాలా మంది అభిమానులు ఆయనకి ఏ సర్జరీ జరిగింది ఏమని ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. ఈరోజు మేము తిరుపతిలో కలియుగ వెంకటేశ్వర స్వామి పాదాల చెంతన జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొబ్బరికాయలు కొట్టి, అయ్యా ఏడుకొండలవాడ వెంకటరమణ మా నాయకుడికి అష్ట ఆరోగ్యాలు 100 సంవత్సరాలు కలకాలం ఉండే మారి ప్రజల పక్షాన నిలబడే నాయకుడు, ఏకైక నాయకుడు అయినే కాబట్టి ఆయన జీవితాంతం ఆరోగ్యంతో నిండు 100 ఏళ్ళు ఉండాలని చెప్పి ఈరోజు కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఆయన నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంతో ఉంటాడు, ప్రజల పక్షాన నిలబడతాడు. ప్రజలకై పుట్టిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఆయనకి కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రజాసేవకే జీవితాన్ని అంకితం చేసిన ఏకైక నాయకుడు మా జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి నిన్న చిన్నపాటి ఒక సర్జరీ జరిగింది. దానికి చాలా మంది అభిమానులు ఆయనకి ఏ సర్జరీ జరిగింది ఏమని ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. ఈరోజు మేము తిరుపతిలో కలియుగ వెంకటేశ్వర స్వామి పాదాల చెంతన జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొబ్బరికాయలు కొట్టి, అయ్యా ఏడుకొండలవాడ వెంకటరమణ